50,000 వచ్చినాయి. 50,000 వస్తే మరి 50,000 మరి ఇక్కడ పట్టుకుని వచ్చి అంత కట్టింది నాకు తెలియదు అమ్మ. మా చెల్లి 50,000 కట్టిందేమో రమణమ్మ. చెల్లి 50,000 వాడింది. ఇప్పుడు ఈ పండుగ వెళ్తే ఈ 1,00,000 వేసి వాడతాము, ఇంక మేము డ్వాక్రీ వాడలేదు అని మా చెల్లి చెప్పింది. ఇదైతే నాకు ఒక్క మాట చెప్పలేదు. ఇది మా చెల్లెలు గూపే కదా ఇది కూడా. ఇప్పుడు ఈయనకు పవన్కి ఎంత కట్టిందని చెప్పింది మరి నీకు? అది తెలీదు, నాకు తెలీదు అమ్మ. ఈయన చెప్పుడు కదా మనకు తెలుస్తుంది. డబ్బులు ఎంత వేసి వాడినారని మా చెల్లికి నేను అడిగినాను. అయితే సీని అప్పు 50,000 వాడినాం అక్క అన్నది. 50,000 అంటే 50,000 కట్టింది అన్నట్టు గోల్డ్ అయినా. మరి మనకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఊరు నుండి వచ్చినాక అక్కడికి వెళ్ళి అప్పుడు మాట్లాడేది కదమ్మా. అవును, అప్పుడు కూడా నాకు చెప్పలే. అట్లా చెప్పదు రమణమ్మ, చెప్పకుండా చెప్పాలి కదా మరి ఆమె కూడా. ఇప్పుడు నా మనలో నువ్వు కొంటాను. అవును, ఒక్క మాట నువ్వు చెవిట్లు నాకు వెయ్యాలి కదా. అవును, వెయ్యాలి. అవును, ఇంకా అందరు కలుపుని మేము తీరాక మామేటి ఇదే మాకు నమ్మరా. నమ్ముతాడు మంచిగా. నువ్వు అంత కొన్నావు, నేను అందరు పోగు కొంటానేమో. అదే మరి నేను గింత చేపిస్తున్నా ఆమె అని చెప్తే నువ్వు ఎక్కడ పోదు. అంతే మరి నీ మనమలే కదా, నువ్వు ఆన్లో ఏమొస్తుందని చేపిస్తున్నా. పోగు గొంతును కాకపోతే అరుతోలం గొంతును. మరి ఇప్పుడు ఆడపిల్లకే పెట్టేస్తాను, కొన్ని కొన్ని కట్టుకుంటాం కదమ్మా. అవునవును, నువ్వు నాకు చెప్పలేదు, నాకు తెలీదు. నీదెంత నాదెంత వాళ్ళకి కూడా పెద్దగా అవుతుంది. ఆయన వాళ్ళది వాళ్ళే చేయించుకొని తిని కొంగరం ఉందమ్మా. అది కూడా వేసింది కదా. అదే నాకు డబ్బులు లేకపోతే ఇప్పుడు అత్తుల ముంగరం ఉంది. అది వేసిస్తే మంచిగా అయిపోను కదా. అవునవును, 3 గ్రాములు అంటే ఒక్క మా కన్నూరు వేసిన ఉంగరం నా దగ్గర ఉందమ్మా. అదే వేసింది కదా. అంతే కదా మరి. నువ్వు చెప్పదు నీ ఇష్టం మీద చెయ్యేస్తాను. తర్వాత నా మనకు నేను ఒక్కరు కదా, కష్టపడతాను నేటికి. అంతే అంతే.